మీరు కూడా కొనుక్కోనికినే వచ్చిండ్రా అన్న? ఎన్ని ఉన్నాయి? రెండు బండ్లు కొనుక్కుంటుండ్రా? అవి కూడా లేవంటాను, స్టాక్ లేవంటాను వస్తే. నేను కూడా రెండు చూసుకుంటా. బండ్లు అమ్ముతున్నారా? మీరు అంతా కొనేటోళ్ళేనా? నువ్వు కూడా తీసుకుంటున్నావా అక్క? తీసుకో, నేను కూడా అందుకోసానికే వచ్చిన. మీరేనా ఇది దుకాణం? కొనేటోళ్ళ? ఇది కట్టుకున్నావు కదా, అమ్మేటోళ్ళు ఏడున్నారు మనకు? ఇగో చాలా అగ్బా పడేది ఒక్కటి చూడు. అవ్వా మా పోరాడు బండ్ల దుకాణం పోయిండు. సత్తిగా వచ్చినావా తల్లి? నీ కాళ్ళ మీద టెంకాయలు కొడతా కానీ సపోర్ట్ చేయకు జరా. ఆగు వాళ్ళకు ఒక బండి బుకింగ్ చేయన్న మనకు. బుకింగ్ చేయాలా? ఏ బండి? ఎర్రది. ఎర్రదేనా? ఎర్ర కలర్. పెద్ద బండ చిన్న బండ? ముగ్గురు, ఇద్దరు కూర్చునేది. నా పేరు రాసుకుంటా. ఆయన పేరు ఏంటిది? సీనా అంట. నా పేరు సత్తి. ఒకటి ఇది ఒక్కటి ఉండదు నాకు. వీటికి ఎవరు రావచ్చు చెప్తున్నావు చూడు, ఇది నాదే. అరే అక్కడ పెద్దవి ఉన్నాయి, మంచిగానే కొడతాయి ఇవి. జర పెద్దగా ఉంటుంది చూద్దాము. ఎవరు లేరు బా. గిరైతేనే మంచిగా ఉంటుంది మనకు. కటకతో చాలా అవుతున్నది బా. ఈ దానికి అద్దం ఉన్నది, దానికి లేదు. డిస్కో అకౌంట్ ఎంత? 30,000 అంటే ఇంకొక 30 తీసేస్తే మొత్తం బోను 10,000 కాడికి ఇచ్చేసేయి. ఇయ్యన్నా ఏం కాదు, రెండు కొనుక్కుంటా ఒకటే ఫారి. సత్తిగా కొత్త బండిని బేరం చేస్తున్నావారా? నీ బండి ఏం చేసినావు మరి? ఏ రా బండా, ఎండకు పెడితే సీటు మొత్తం గరం గరం అవుతున్నది, పొగలు వెళ్తున్నది. అరే ఊకే పంక్చర్ అవుతున్నది. కొత్త టైలరే కదన్న, ఆ దాని మీద పోతే నున్నగానే అయ్యేటట్టున్నది. అందుకే కొత్తది కొనుక్కుంటా నేను. రెండు సేమ్ ఉన్నాయి కానీ రెండు కలిపి మాట్లాడదాం మనం. రెండు వీటి నెంబర్లు వేసుకుందాం మనం. అవ్వా మంచిగానే ఉండే కదరా. ఊడినాయా ఊడగొట్టినావా నువ్వే? కొత్త బండి కొనుడంటే బఠానీలు కొన్నా తీసారేమన్నా? నీ దమాకు ముందుగా అయిపోయింది చూడు. షార్ప్నర్తో చెక్కో, ఫెల్సిల్ చెక్కినట్టు. ఏం ముచ్చట మాట్లాడతావు? బండ్ల మీద ఆఫర్లు పెట్టిండ్రు, డిస్కో అకౌంట్లు తెలియరా? వాళ్ళు బండ్ల మీద ఆఫర్లు పెడితే నువ్వు కొన్ని పోయినవారా? నీతాన పైసలు ఎక్కడి? అమీర్పేట సింగల్ కాడ కూర్చొని అడుక్కొని జమ చేసుకొని వచ్చిన. ఏం ముచ్చట మాట్లాడతావు? సంగప్ప సార్ తాను అప్పు చేసిన, నీ పేరు మీద కాగితం రాపిచ్చిన, సంతకం నీదే పెట్టిన, నువ్వే కట్టాలి. నీ అవ్వ నువ్వు అప్పు చేసిన దానికి నా పేరేందిరా? బండి లేదు గిండి లేదు, చక్క అడిగిన చచ్చాయి నువ్వు. బండి వద్దంట. బండి తమాషాలు చేస్తున్నావా? తాగేస్తా చూడు మళ్ళీ ఆయన్ని. నీకు దండం పెడతారా నాయన? బండి వద్దురా, అప్పు చేసి నువ్వు ఆగంగా చెప్తున్నావు చూడు. ఒకనాడు ఆఫీస్కి లేట్కి వస్తే ఏమంటావు నువ్వు? ఆ డొక్కు బండి మీద లేట్ అవుతున్నారు, అందుకే కొత్త బండి కొనుక్కొని వస్తా నేను. వాళ్ళేమన్నా సత్యవానికి బండి లేదు పాపం అని నీకోసం పెట్టిన అనుకుంటున్నావా? మాయా సొంతల కోసానికి మంచిగానే పెట్టిండ్రు అన్న ఆఫరు. ఊళ్ళో దుకాణం కాడికి పోయి 1/4 కిలో చింతపండు ఇవ్వమన్నా కానీ చారాన తక్కువ చేయరు, చెల్లు అడుగు అంటారు. మీరు మంచిగానే పెట్టిండ్రు, 20,000 తక్కువ చేస్తున్నారు డిస్కో అకౌంట్లా. వాళ్ళు ఆఫర్ ఆఫర్ అనగా నువ్వు ఎగబడి ఉరికినావు. అవి BS3 బండ్లురా, వాళ్ళేం ఉత్తగా పెట్టలేదేమన్నా. అక్క BS3 బండ్లు అంటే ఏంటివి అక్క? ఆయనతో జిమ్మరాట్ బజార్లోకి వెళ్ళి కొనుక్కొచ్చి రంగులేసి అమ్ముతుండ్రు. ఏంటిది అక్క? ఫాత అన్ని. BS3 అంటే భారత్ స్టేజ్. ఈ బండ్లకెళ్ళి పొగ ఎక్కువ వస్తుందని సుప్రీంకోర్టు ఏప్రిల్ 1వ తారీఖు సంది అమ్మద్దని ఆర్డర్ వేసింది. అమ్మో, నేను కొత్త బండి కొనుక్కున్నాక పొగ ఎక్కువ వస్తుందట, నన్ను కూడా వరస్ట్ చేస్తారా అక్క? ఏ కొన్నోళ్ళని చెయ్యర్రా. పెద్ద కోర్టు ఏం చెప్పిందంటే బండ్లకి పొగ తక్కువ వచ్చేటట్టు కొత్త బండ్లను తయారు చేయమన్నది. అవి ఇట్లా నీ లోపు అమ్ముకోమన్నది. అట్లా కొత్త బండికి పొగనే వెళ్ళదాక? ఇక పొగ కొట్టమే ఉండదేమో దానికి, సైలెంట్ లో పోతాయేమో సైలెన్సర్ లేకుండా. అక్క గాలి ఖరాబ్ కాదు, మంచిగా ఉంటది అప్పుడు. ఇక అబ్బచ్చా, ఇప్పుడు ఆఫర్లు కొనే బండ్లకి వెళ్ళి పొగ రాదారా? ఆ బండ్లు ఏం తక్కువ ఒక 10-15 ఏళ్ళు ఉంటాయి, అప్పుడు పొగ వచ్చినట్టే కదా మరి. అవునక్క, గింతగానో అగ్గొసగ్గ ఆఫర్లు పెట్టిండ్రు కదా. లస్కల్ బండ్లు కొంటారు, పాత బండ్లు కొత్త బండ్లు, మొత్తం గాలే ఖరాబ్ అవుతుంది కదా. అవుతుంది అంటే ఈ బండ్లు కనీసం 10-15 ఏళ్ళు ఉంటాయి, తర్వాత అన్ని కొత్త బండ్లు వస్తాయి కదా, అప్పుడేమన్నా పొగ తక్కువ వస్తుందని ఇప్పుడు ఈ కమతు. అమ్మో, అట్లంటే 15-20 ఏళ్ళు అయినాక వాతావరణం మంచిగా అయితే ఇప్పుడు ఉన్న గాలి గుండెలు ఖరాబ్ అయినా కూడా ఏం కదా. అంటే దాని తర్వాతనైనా గాలి మంచిగా ఉంటది కదా. ఇన్నొద్దులు పొగ ఎంత వస్తుందని లెక్కలు తీయలే, ఇప్పుడిప్పుడే తీస్తుర్రు. అవునుగానక్క, హీరో హోండా, బజాజ్, TVS అన్ని కంపెనీలు మొత్తం అగ్వకే ఇస్తున్నారు. అలాగే లాభాలే రావిగా, మొత్తం లాస్ అయిపోతారు. ఇక అట్లే ఉండదు సత్తి, ఇప్పటిదాకా బండ్లను అమ్మిరు కదా, దాని మీద లాభం ఉండదా? దివాలా తీయర్తి, పాత స్టాక్ అంతా ఇప్పుడే అమ్మేసుకుంటారు. ఇంతకు ముందు 1000 రూపాయలు తక్కువ చేయమంటాను బేరమాన్య కూడా చేయకుండ్రి, ఇప్పుడు 20,000 రూపాయలు తక్కువ చేసిండ్రు. లాస్ గారా?
ఏం ధమాక్ లేదు నీకైతే. ఓ నా బిత్తిరి సత్తి అట్లేం ఉండదురా. ఆట నాకు తయారయ్యే బండిని మనకు రూపాయికి అమ్ముతారా? వాళ్ళు ఎట్లా నష్టపోతారు చెప్పు. అంటే ఇన్ని దినాలు ఒక్కొక్క బండి మీద గింత లాభం వచ్చింది అన్నట్టు. అయినా కానీ ఎక్కువ పొగ వచ్చే బండ్లు అమ్మొద్దు అంటాను అనాలే కానీ ఆఫర్లు పెట్టుడు ఏంటిది అక్క? అర్థమే అయితే లేదు. ఎక్కువ పొగొచ్చే బండ్లను అమ్మద్దని బయట దేశాలు ఎప్పుడో పెట్టిర్రు. మనోళ్ళే ఇప్పుడే మేల్కొన్నారు అంత అయిపోయినాక.